లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ లేడీ టైగర్ ప్రేరణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రేరణ గారు. హాయ్ అండి, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో మీరు టాప్ 5 కంటెస్టెంట్లో ఉన్నారు, 4th వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. టాప్ 5కి రావాలంటే చాలా కష్టం. దానిలో అందరినీ అంటే అబ్బాయిలతో పోటీపడి అమ్మాయిలతో పోటీపడి టాప్ 4లోకి రావాలి అంటే అది చాలా కష్టం. నేను అది సాధించాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. చాలా నా 100% ఇచ్చాను. అండ్ ఐ థింక్ అది జనాలకు కనిపించి వాళ్ళు నాకు సపోర్ట్ చేసి నేను ఆ స్థానానికి వాళ్ళే తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అయితే నేను అయితే అనుకున్నా మీరే విన్నర్ అవుతారని చెప్పి నేను రోజు ఓట్లు వేస్తూ మీకు. సో మీరేమనుకున్నారు? మీరు విన్నర్ అవుతారు అనుకున్నాను. డెఫినెట్లీ హోప్స్ అయితే ఉండే దట్ ఓకే ఇప్పుడు దాకా తెలుగు హిస్టరీ బిగ్ బాస్ హిస్టరీలో బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఎప్పుడూ ఒక ఫీమేల్ విన్నర్ అవ్వలేదు. సో నేను ప్రతి చోటులో అంటే టాస్క్లో అయినా నామినేషన్లో అయినా ఇంటి పనిలో అయినా నా బెస్ట్ ఇచ్చాను. లైక్ 100% నాకు ఎంత అవుతుందో అంత మొత్తం నేను ఎంతున్నా అది మొత్తం ఇచ్చేసాను. సో మేబీ జనాలకు కూడా అది నచ్చి ఓకే ఈసారి ఒక అమ్మాయిని చేద్దాం, అది సపోర్ట్ చేస్తారేమో అనే హోప్స్ ఉండేది నాకు. సో అవుతాను అనుకున్నా, కాలేదు. బట్ అట్లీస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. సో దానిది కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ బాధ కూడా ఉంది. మాకు కూడా అండి. సో తెలుగు ఆడియన్స్ ఓటేసి మిమ్మల్ని ఇంతవరకు 15 వీక్స్ వరకు తీసుకొచ్చారు. వాళ్ళకి ఏం చెప్పవచ్చు? ఈ జర్నీ ఎలాంటిదంటే ప్రతిదీ ఎంత చేసినా సర్వైవ్ అయ్యేది ఆడియన్స్ వల్లే. ఎంత చేసినా లోపల నేను ఆడేది లేకపోతే నేను బిహేవ్ చేసేది ఎంతున్నా బయట అది నచ్చలేదనుకోండి, లైక్ నేను బెస్ట్ ఇచ్చి యాక్చువల్లీ మంచిగా ఉన్నా ఆడియన్స్కి నేను నచ్చలేదంటే నేను ఉండను. సో నేను ఏం చేశానో వాళ్ళు యాక్సెప్ట్ చేసి నన్ను అక్కడ సపోర్ట్ చేసి పెట్టారు కాబట్టి నేను ఇప్పుడు దాకా వచ్చాను. ఇలాంటి ఇంటర్వ్యూస్ అంతా జరుగుతుందే వాళ్ళ వల్ల. చాలా ప్లేసెస్లో నేను బయటకు వచ్చాక లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు అన్నా. కానీ నేను బయటకు వచ్చాక నాకు తెలిసింది బిగ్ బాస్ తెలుగు అనేది ఎంత రీచ్ ఉందంటే జస్ట్ తెలుగు ప్రేక్షకులే కాదు, నాకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి సపోర్ట్ చేశారు. నేను మా తెలుగు వాళ్ళని కలవాలి అనేసి నేను మిమ్మల్ని ఇక్కడ కలుస్తా, హైదరాబాద్లో కలుస్తా, ఆంధ్రాలో కలుస్తా అని చెప్తూ ఉంటే మెసేజెస్ వస్తున్నాయి. బెంగళూరు నుంచి మేము సపోర్ట్ చేసాం, చెన్నై నుంచి మేము సపోర్ట్ చేసాం, లక్నో నుంచి చేసాం, లండన్ నుంచి చేసాం, యుఎస్ నుంచి చేసాం అనేసి. సో అక్కడ తెలుస్తుంది తెలుగు బిగ్ బాస్ది ఎంత రీచ్ ఉందో. వరల్డ్ వైడ్ జనాలు చూస్తున్నారు. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా ఇది తెలుగు షోవా, ఇది తెలుగు అమ్మాయా, అది ఏమి లేకుండా షో బాగుంది, చూద్దాం, ఇష్టం అయితే సపోర్ట్ చేసేద్దాం అనే రేంజ్లో ఉన్నారు అందరూ. సో ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరెవరు నాకు సపోర్ట్ చేయలేదో ఆ ఆపోజిట్ వేలో నాకు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఎవరెవరు నేను చేయలేను అనుకున్నారో వాళ్ళకి నేను ప్రూవ్ చేయాలి. నేను బాగాలేదు అంటే లేదు, నేను వర్త్ ఉన్నా, విన్ అవ్వడానికి నేను వర్త్ ఉన్నా అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా. సో అందరికీ థ్యాంక్ యూ. సో మళ్ళీ వైల్డ్ కార్డ్ వస్తే వెళ్తారా? మరి వైల్డ్ కార్డ్ వస్తే యాక్చువల్లీ స్పీకింగ్ నాకు బిగ్ బాస్ జర్నీ అనేది చాలా చాలా మంచి జర్నీ. నేను రిగ్రెట్ అయ్యింది అనేది ఏమి లేదు. సో ఈ జర్నీని మళ్ళీ చేయాలన్నా ఐ డోంట్ మైండ్, ఐల్ బీ వెరీ హ్యాపీ. నన్ను వైల్డ్ కార్డ్లో పిలిస్తే వెళ్ళిపోతా, కానీ ఇమీడియట్గా అయితే కాదు. ఎందుకంటే మీరు చూసినట్టు నా యానివర్సరీ హౌస్లోనే జరిగింది. నెక్స్ట్ సీజన్ కూడా వెళ్ళిపోతే కొంచెం మా ఆయన కొట్టేస్తారేమో అక్కడే చేసుకోపో అనేసి. బట్ డెఫినెట్లీ ఆ జర్నీ ఎలాంటిదంటే అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తే ఐ వుడ్ డూ ఇట్.
ప్రేరణ గారు, ఇప్పుడు మీకు బిగ్ బాస్కి రమ్మని కాల్ వచ్చింది. సో మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? బిగ్ బాస్ చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు. అండ్ డెఫినెట్లీ నా ఫ్యామిలీలో ఎవరిది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. సో నేను వచ్చిందే ఫస్ట్ మా ఫ్యామిలీలో. అలాంటిది ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవ్వరూ దీని గురించి ఎక్కువగా అనుకోలేదు దానికన్నా ముందు. బట్ మేము బిగ్ బాస్ అనేది ఎంత పెద్ద పేరో విన్నాము కదా, దాన్ని బట్టి ఓకే ఓకే పెద్ద ఆపర్చునిటీ ఇది, ఆలోచించు అని. ఫస్ట్ ఎవ్వరికీ ప్రాబ్లం లేదు. నువ్వు ఓకేనా, నీకు అదంతా లోపల అన్ని డేస్ ఉండటం నీకు ఓకేనా అని అడిగారు ఫ్యామిలీ అందరూ. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ సపోర్ట్ నాకు రావాల్సింది మా ఇన్లాస్ నుంచి. ఎందుకంటే పెళ్ళయ్యాక మా పేరెంట్స్ ఎక్కడో బెంగళూరులో ఉంటారు. వాళ్ళు ఓకే నేను ప్రతిరోజు నా అమ్మాయిని టీవీలో చూస్తున్నా అని సంతోషపడతారు. కానీ నేను ఇప్పుడు పెళ్ళయ్యాక ఇన్లాస్ ఇంటికి వచ్చాను. సో ఇన్లాస్ వీళ్ళు కంఫర్టబుల్ ఉండాలి, కానీ వీళ్ళు కూడా నా అమ్మ నాన్న అంతే సపోర్ట్ ఇచ్చారు. శ్రీపాద్ మై హస్బెండ్, శ్రీపాద్ వాళ్ళ అమ్మ నాన్న, శ్రీపాద్ వాళ్ళ చెల్లి, ప్రతి ఒక్కరు నాకు ప్రతి స్టేజ్లో సపోర్ట్ చేశారు. వీళ్ళు మా అత్త మావయ్య నాకు మారలీ సపోర్ట్ చేశారు. నేను ఇంటికి వెళ్ళే ముందు షాపింగ్లు ప్యాకింగ్లు అన్నిటికీ నా సిస్టర్ ఇన్ లా విజయశ్రీ ఆమె సపోర్ట్ చేసింది. శ్రీపాద్ అయితే నాకు పిఆర్ మేనేజర్ అన్నీ అయిపోయారు బయట. సో ఐఎమ్ వెరీ లక్కీ, అందరికీ సపోర్ట్ బాగా వచ్చింది. అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, వెరీ హ్యాపీ. సో మీ లాంగ్వేజ్ కన్నడ కదా? నేను తమిళ్ అండి. నేను తమిళ్, ఓకే. తమిళ్ కదా, సో మీకు ఇంత స్పష్టంగా తెలుగు ఎలా వచ్చిందండి? నేను యాక్చువల్లీ పాన్ ఇండియా చైల్డ్ అనొచ్చు మీరు. ఎందుకంటే నేను చిన్నప్పుడు పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. ఒక 11 years అంటే 5th standard దాకా నేను హైదరాబాద్లోనే ఉన్నా. దాని తర్వాత నేను యూఎస్కి వెళ్ళాను, యూఎస్ నుంచి బెంగళూరుకి వెళ్ళాను, బెంగళూరు నుంచి పెళ్ళయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. బట్ ఇంట్లో మాట్లాడేది మేము తమిళ్ యాక్చువల్లీ. సో నేను ఇంటి లాంగ్వేజ్ అంటే మదర్ టంగ్ అనేది తమిళ్ ఉంది. నేను కొన్ని ఇయర్స్ జస్ట్ బిఫోర్ దిస్ బెంగళూరులో సెటిల్ అయ్యాను, కొన్ని ప్రాజెక్ట్స్ అక్కడ చేశాను కాబట్టి కన్నడ నేర్చుకున్నా. అండ్ కొన్ని ఇయర్స్ నేను కొన్ని ఇయర్స్ నేను హైదరాబాద్లోనే ఉన్నా కదా స్టార్టింగ్ లైఫ్ మొత్తం. అండ్ మా నాన్న పుట్టి పెరిగింది హైదరాబాద్లో. సో ఆయన ఒక హైదరాబాదీయే ఆయన. సో నేను కూడా చిన్నప్పటి నుంచి తెలుగునే చూశాను అండ్ తెలుగు మూవీసే చూశాను కాబట్టి నాకు కూడా లైఫ్ లాంగ్ తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్. నేను యాక్ట్రెస్ అయినా నేను తెలుగు ఇండస్ట్రీలో యాక్ట్రెస్ అవ్వాలి అని ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని. అండ్ ఇలా కలిసి వచ్చేసింది. సో యాక్టర్స్ అవ్వాలని ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, అవుతారా? నాకు యాక్చువల్లీ సినిమా అనేదే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఐ హ్యావ్ టు సీ, ఎందుకంటే ఆ ఆపర్చునిటీ నాకు రావాలి కదా. అట్లీస్ట్ ఈ బిగ్ బాస్లో చూడండి, నేను వేరే వేరే వేషాల్లో వచ్చాను, పిచ్చి పిచ్చిగా ఆడాను, ప్రతిదీ అన్నీ నవరసాలు అన్నీ చూపించేశాను. సో నేను బాగా యాక్ట్ చేయగలను, బాగా ఉండగలను, మీకు ఏ రోల్ కావాలంటే అలా ఉంటాను. సో ప్లీజ్ డైరెక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, ప్రొడ్యూసర్స్ మీరందరూ నన్ను ఇక్కడ చూసేసి ఈ అమ్మాయి బాగుంది, మీకు హీరోయిన్ అవ్వాలని ఉంది అనేసి నాకు ప్రాజెక్ట్ ఇచ్చేస్తే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా, అంటే బ్యాక్ బిచ్చింగ్ అని? అమ్మో, మోసం అనేది చాలా పెద్ద వర్డ్. అంతేం జరగలేదు. అండ్ బ్యాక్ బిచ్చింగ్ అనేది కూడా పెద్దగా ఇప్పుడు ఏమవుతుందంటే ఆ షోలో ఎలా అంటే నా వెనక ఏమైనా జరుగుంటే అది మీకు తెలుస్తుంది కానీ నాకు తెలీదు. సో హౌస్లో ఉన్నప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు. బయటికి వచ్చినంత కూడా నాకు తెలిసినంత మెయిన్గా ఎవ్వరూ అలా చేయలేదు. ఎందుకంటే లోపల ఉన్నప్పుడు అలా ఏమైనా చేస్తే ఆడియన్స్కి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న కెమెరాలు, మైక్లు అన్నీ క్యాప్చర్ చేస్తాయి. సో ఎవరు కొంచెం మరి ఓపెన్గానే మాట్లాడతారు కానీ మరీ ఇలా నెగిటివ్గా వెనక మాట్లాడుకోవాలి అలా ఎవరు మాట్లాడరు అక్కడ. ఒక్క ఇన్సిడెంట్ నా యష్మినితోనే అయింది. ఆమె వెళ్ళి నేను మెగా చీఫ్ టాస్క్లో ఆమె కోపం వచ్చింది, నేను చాలా గట్టి సంచాలకుగా ఉన్నా అనేసి. అప్పుడు ఆమె చెప్పింది,
అనుకుంటా ఆమె నబీల్కి సపోర్ట్ చేయాలనుకుంటుంది, అందుకే పృథ్వీకి ఇవ్వలేదు అనేసి. అది నాకు తెలిసింది. బట్ అది నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే ఆమె కోపం వస్తే ఆమె కొంచెం పిచ్చిదైపోతుంది. సో అది నాకు తర్వాత తెలిసిందే. బట్ నాకు యష్మి ఎలా ఉంది అని తెలుసు కాబట్టి మేము మాట్లాడుకుని అది సార్ట్ చేసేసుకుందాం. అది జస్ట్ ఆ పాయింట్కి కోపంలో చెప్పింది, వేరే ఏమీ ఇలాంటిది నా వెనక మాట్లాడినట్టు అలా నాకు తెలీదు. మీకు తెలిస్తే మీరు చెప్పండి నాకు. ఇప్పుడు నిఖిల్ విన్ అయ్యారు కదా, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో మేము స్టార్టింగ్ నుంచే ఒకటి అనుకున్నాం, దట్ టోటలీ 15 వీక్స్ ఉంది కదా, 15 వీక్స్లో టోటల్ 15 వీక్స్ ఉన్నవాళ్ళు, అంటే బిఫోర్ వైల్డ్ కార్డ్స్ వచ్చే ముందే మేము అనుకున్నది ఏంటంటే టోటల్ మేము 5 వీక్స్ ఎక్స్ట్రా ఉన్నాం. అండ్ మీరు చూసుంటే తెలుస్తుంది, 5 వీక్స్ తర్వాత ఇప్పుడు అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ వచ్చారు కాబట్టి మొత్తం ఫన్ అయిపోయింది. కానీ ఆ ఫస్ట్ 5 వీక్స్ హార్డ్ కోర్ ఎక్స్ట్రీమ్ ఉండేది. ఫుడ్ ఇచ్చేవారు కాదు. నిఖిల్ అయితే రాగి జావా మీద బ్రతికేశాడు 2 వీక్స్. ఒక వీక్ మాకు రైస్ లేదు, ఒక వీక్ మాకు పాలు లేదు. సో చాలా కష్టం ఉండేది. సో ఎక్కడో ఒక చోట మేము ఎంత తర్వాత అందరూ రాయల్స్, వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చాక ఎంత కలిసిపోయినా అది మనసులో ఒకటి ఉండేది, మేము కొంచెం ఎక్స్ట్రా ఉన్నాము కదా, సో మాలో ఎవరికైనా వస్తే బాగుంటుంది అనేసి మేము అనుకున్నాం. తర్వాత మా బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళాం. నిఖిల్ కూడా చాలా క్లోజ్ నాకు. సో లాస్ట్ 5 ఫైనలిస్ట్ వచ్చినప్పుడు ఆ 5 ఫైనలిస్ట్ని చూస్తే ఎవరు విన్ అయినా వాళ్ళు డిజర్వ్ అవుతారు అనే అనిపిస్తుంది. సో దానిలో ఎవరు విన్ అయినా హ్యాపీయే. అంటే నేను విన్ అవ్వలేదు అని బాధ ఉంది, డెఫినెట్లీ నేనే విన్ అవ్వాలి అనుకున్నా. బట్ నేను కాకపోతే అయ్యో వీళ్ళెందుకు అయ్యారు, నేనే బెటర్ కదా అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే జనాలు మమ్మల్ని ఇష్టపడి అందరినీ ఒకటే ప్లేస్లో పెట్టారు. సో ఇంకా మా చేతుల్లో లేదు కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నిఖిల్ వన్. వాడు ఎఫర్ట్ పెట్టిన దానికి, వాడు కష్టపడిన దానికి ఆడియన్స్ మెచ్చి వాళ్ళు ఓట్ చేశారు, విన్ అయ్యాడు. సో బిగ్ బాస్ హౌస్లో మీరు ఈ 15 వీక్స్ ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నా. బట్ కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం కంట్రోల్లో ఉండాలి అని నేర్చుకున్నా. ఎందుకంటే నేను మరీ ఏ మోమాటం లేకుండా మాట్లాడేస్తా. జనాల్ని చూడను, సిచ్యువేషన్ని చూడను. నాకు నిజంగా ఇది అనిపిస్తుంది అంటే చెప్పేస్తా. ఒక్కొక్కసారి ఎదుటి పర్సన్ అది నీట్గా తీసుకోరు. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎవరితో ఉన్నా అది చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడాలి. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే వాగుడుకాయ అన్నారు, నిజంగానే వాగుడుకాయ మాట్లాడేస్తా ఆలోచించకుండా. అదొక్కటి. ఇంకోటి, నా మీద జోక్స్ వేస్తే ఇంకొంచెం క్యాజువల్గా తీసుకోవాలి అనుకుంటా. ఎందుకంటే నేను జోక్లు వేసేస్తా, కానీ ఎవరైనా నా మీద జోక్ వేస్తే కొంచెం సీరియస్ అయిపోతా. అది కొంచెం మార్చుకోవాలి. సో బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అసలు తప్పెవరిది, మీదా వాళ్ళదా? ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నిజంగానే ఒక లైక్ 15 వీక్స్లో నాకు ప్రతి పాయింట్ అంటే అప్పటి నుంచి అని కాదు, స్టార్టింగ్ ఫస్ట్ వీక్ నుంచే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవడము, లేకపోతే నన్ను ట్రిగర్ చేయడం, లేకపోతే నన్ను టార్గెట్ చేయడం చేస్తూనే ఉన్నారు అనిపించింది. అండ్ నాకు తెలుసు రియాలిటీ, ఇది చేస్తున్నారు, కొంతమంది కావాలని చేస్తున్నారు అనేసి. బట్ నేనేమి చేయలేను. అది వాళ్ళ గేమ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నేను నిజంగానే నేను ఎందుకు అర్థం కాలేదో తెలియదు. ప్రతి ఒక్కరితో నేను బాగానే ఉన్నాను. సో నేను యాక్చువల్లీ అర్థం చేసుకోవాలంటే అర్థం అవ్వచ్చు. నేను ఓపెన్ బుక్ లాగా ఓపెన్గా ఉంటా. దాచేది ఏం లేదు. ఏం ఫీల్ అవుతుందో చెప్పేస్తా, ఏమున్నా చెప్పేస్తా. సో అలా ఎందుకు చేశారో నాకు తెలీదు. బట్ లక్కీలీ ఇది గేమ్ అనే ప్రాక్టికల్గా నేను ఆలోచించాను. సో వాళ్ళ స్ట్రాటజీలో అలా చేయొచ్చు,
దేనికి చేశారో తెలీదు, కానీ నాకు తెలుసు దట్ కావాలని చేస్తున్నారు, ఇది ఎక్కువగా నా బ్రెయిన్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను అయ్యో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని నేను అనుకుని నా గేమ్ పాడైపోతే కష్టం కదా. సో వాళ్ళు ఎంత ఏమన్నా నాకు నేను కరెక్ట్ అనిపిస్తే దాని గురించి గట్టిగా మాట్లాడాను, గట్టిగా ఆర్గ్యూ చేశాను, అండ్ సాలిడ్గా నా జర్నీ ఫినిష్ చేసుకున్నాను అంతే. సో ప్రేరణ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేయబోతున్నారు? ఓకే, సో నేను షోలో ఉన్నప్పుడే ఓంకార్ గారు వచ్చి నన్ను స్మార్ట్ జోడీకి అడిగారు. సో ఇప్పటికైతే ఇమీడియట్లీ ఆ షో గురించి మాట్లాడుతున్నాము వాళ్ళతో. అది సెట్ అయిపోతే ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్స్ అది ఉంటుంది. దీని తర్వాత నేను ఐఎమ్ వెరీ ఓపెన్, ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చినా డెఫినెట్లీ ఒక మంచి రోల్, ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే చేయాలి అని ఉంది. ఎందుకంటే నాకు పెద్ద బ్రేక్ ఏం వద్దు, ఇమ్మీడియట్లీ ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తే చేసేస్తా. ఎందుకంటే చాలామంది నన్ను స్క్రీన్ మీద చూడాలి అనుకుంటున్నారు. ఇప్పుడు 106 days కంటిన్యూస్గా నేను అలవాటైపోయా. వాళ్ళకి నేను నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు నన్ను చూసి చూసి అలవాటైపోయా నేను. సో వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, నా ఫ్యాన్స్ అందరూ, లేకపోతే ద ఆడియన్స్ ఆర్ ఆస్కింగ్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది. సో మంచి రోల్, మంచి ప్రాజెక్ట్ వస్తే ఇమ్మీడియట్లీ వచ్చేస్తా. సో ప్రేరణ గారు, యష్మి గారికి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీ ఫ్రెండ్షిప్ గురించి. యష్మి గారి గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్ ఇది. యష్మిని నేను చాలామంది స్టార్టింగ్లో, మళ్ళీ ఇది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్, మేము ఒక ప్రాజెక్ట్ చేసామనేసి మీరిద్దరు ఫ్రెండ్సే కదా, గ్రూప్ గేమ్ అన్నారు. అండ్ లాస్ట్లో చాలామంది బయట నుంచి వచ్చి అది గ్రూప్ గేమ్ అని చెప్పి అది కొంచెం డిస్టర్బ్ అయిన వల్ల మా రిలేషన్ లాస్ట్లో కొంచెం ఇలా అయింది. బట్ స్టార్టింగ్ నుంచి నాకు ఆ హౌస్లో ఒకరు కంఫర్ట్ ఉన్నారు అంటే అది యష్మినినే. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మేము ఒకరితో బాధ చెప్పుకోవచ్చు, ఒకరితో సంతోషం పంచుకోవచ్చు. కానీ యష్మి ఎలాంటి వ్యక్తి నా కోసం అంటే, నాకు ఏ ఎమోషన్ ఉన్నా, ఎమోషన్ లేకపోయినా, అంటే ఊరికేలా కూర్చోవాలి, కానీ ఒక పర్సన్తో కూర్చుని హాయిగా హ్యాపీగా ఉండాలంటే అది యష్మినే నాకు ఆ హౌస్లో. సో ఒక సపోర్ట్లా ఉంది నాకు. సో షీ వాజ్ మై కంఫర్ట్, షీ వాజ్ మై సపోర్ట్. ప్రాజెక్ట్లో మేము జస్ట్ కొలీగ్స్ అంతే. హౌస్లోనే ఏదున్నా మీరు చూసిన బాండ్ మొత్తం హౌస్లోనే ఫార్మ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా ముందు, హౌస్లోకి వచ్చే ముందు నిజంగా మేము మాట్లాడేవాళ్ళం కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది యష్మికి నేను నచ్చనేమో అనేసి. నేను మాట్లాడుతూ ఉంటా, ఆమె మాట్లాడుతూ ఎక్కువ. సో ఇరిటేట్ అవుతుందేమో నాతో, అలాంటి ఫీలింగ్ ఉండేది. హౌస్లోనే ఆ బాండ్ ఫార్మ్ అయింది అండ్ చాలా స్పెషల్ బాండ్. ఇప్పుడు నేను వచ్చి వీడియోస్ అంతా చూసుకుంటూ ఉంటే అదంతా గుర్తొస్తుంది. ఓ మై గాడ్, అంత స్పెషల్ జర్నీ అయింది మా ఇద్దరిది అనేసి చాలా సంతోషంగా ఉంది హౌస్లో అలాంటి బాండ్ దొరికినందుకు. సో చిన్నప్పటి నుంచి మీరు, అంటే బిగ్ బాస్ హౌస్లో చూసుకుంటే చాలా అల్లరిగా, హైపర్గా ఉండడం, అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా, లేకపోతే మీరు ఇంట్లో ఇలానే ఉంటారు? నేను చిన్నప్పటి నుంచి ఇదే గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అది. అంటే నేను సుమ గారు షోకి వచ్చినప్పుడు కూడా చెప్పాను, చిన్నప్పుడు అల్లరి ఎలా ఉండేదంటే నేను ఏదేదో చేసేస్తూ ఉంటా అనేసి మా అమ్మ నన్ను కాటుకి దారంతో కట్టేసేది. నా కాళ్ళని, బెడ్కి కాళ్ళు ఉంటాయి కదా, ఆ బెడ్ కాళ్ళని నా కాళ్ళకి కట్టేసేది దారంతో, ఎక్కడికి కదలకూడదు అనేసి. అలా ఏదేదో అల్లరి చేస్తూ ఉండేదాన్ని. స్కూల్లో కూడా అలానే. సో ఓవరాల్ అలానే. బట్ అది ఐ థింక్ ఈ హౌస్లో హెల్ప్ అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్లో ఏదైనా కొన్ని సీన్స్ చూసి మీ హస్బెండ్ శ్రీపద్ గారు ఏమైనా సీరియస్ అయ్యారా? సీరియస్సా? అలా ఏం లేదు. హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ, హీఈస్ వెరీ హ్యాపీ. అంటే నేను నా జర్నీ మొత్తం ఎంత బాగా ఆడాను. అండ్ ఆయన నాకు అదే చెప్పింది, దాట్ నువ్వు నీలా ఉన్నావు, 1% కూడా వేరేలా ఆడలేదు.
నువ్వు నాకు ఎలా తెలుసో అలానే ఉన్నావు స్క్రీన్ మీద, ఏ తేడా లేదు. సో నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఆడతావు, టాస్క్ ఎలా పర్ఫామ్ చేస్తావు అనేసి. నువ్వు అలానే ఆడావు, యూ మేడ్ మీ ప్రౌడ్ అని ఆయన ప్రతి దానిలో సంతోషంగా ఉన్నారు. మధ్యలో వచ్చి నాకు ఆ అడ్వైస్ ఇచ్చారు, లాగకు కొంచెం మ్యాటర్ని అనేసి, అదొకటి చెప్పారు. బట్ మీకు అందరికి తెలుసు కదా, ఒక మ్యాటర్ ఇస్తే నేను 2-3 అవర్స్ మాట్లాడేస్తా, అది కూడా గాడ్ గిఫ్టెడే. సో అదంతే. హీ వాజ్ నెవర్ సీరియస్ ఆర్ యాంగ్రీ, హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.